ఇది నిజంగా రాష్ట్రమంతా బాధపడాల్సిన విషయం అండి. దాదాపుగా 14 రోజుల నుంచి మేమంతా బస్సు యాత్ర స్టార్ట్ చేసుకుంటూ సీఎం గారు విజయవాడలో అక్కడ అక్కడ స్టే చేసుకుంటూ జనాన్ని పలకరిస్తూ అసలు ఆప్యాయతగా విజయవాడ మొత్తం వచ్చి నడిబొడ్డున వారి దగ్గర అసలు రోడ్డే కనబడలేదు, బస్సు జనము. మరి అంత జనము ప్రేమతో అభిమానంతో జగన్ పలకరిస్తూ ఉంటే ఇది ఓర్వలేని అసూయతో కక్షతో కావాలని ఎవరో కాదు, తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళే, వాళ్ళ కూటమి అంతా కలిసి ఇది కలిసికట్టుగా చేసినట్టు సంఘటన. ఎందుకంటే ఇది ఏదో ఇట్లా వేస్తే కరెక్ట్గా సీఎం గారికి తగిలే విధంగా చేశారంటే ఇది ఖచ్చితంగా వాళ్ళు పకడ్బందీగా ఇది కరెక్ట్గా సీఎం గారికి తగలాలనే విధంగా కూడా ఈ రాయిని విసరడం అనేది చాలా బాధాకరం. నిజంగా ఎవరైతే చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి విసరడం అనేది నిజంగా బాధాకరణం. ఒక ముఖ్యమంత్రి గారి మీద రాయి విసిరారు అంటే మేము సామాన్యులు ఇంకా మా పరిస్థితి ఏందని మేము నిజంగా ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఇది నిజంగా బాధాకరము. ఇది అసలు నిజంగా ఎవరు ఖండించాల్సిన విషయం అయితే కాదు. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా ఇది సమాధానం చెప్పే విషయం అయితే మేము తేల్చాలని చెప్పి ఈ సగర్వంగా మేము మీడియా ముఖంగా అందరూ కూడా తెలియజేసుకుంటాము. ఒక కామన్ మ్యాన్ పరిస్థితి క్యాజువల్గా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక సీఎం అయ్యి ఇలాగా ఉంది, ఒక కామన్ మ్యాన్ పొజిషన్ ఎలా ఉంటుంది అంటారు ఈ రాష్ట్రానికి? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రేమతో ఏదైనా కానండి, ప్రేమతో అభిమానంతో కొనాలి. ఏదైనా కక్షతో కార్పణ్యాలతో ఏది కూడా సాధ్యపడదు. రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఆ ప్రేమ అభిమానం ఉండబట్టే ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా లక్షలాది మంది వచ్చి జగనన్న జైహో అంటున్నారు. ఈ ఓరవలేని తనంతో చేయడం నిజంగా మా సామాన్లు నిజంగా మేము ఆలోచిస్తే మా సామాన్ల పరిస్థితి మేము ఏంటా అని మేము ఆలోచించే పరిస్థితి ఎదురవుతూ ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రిగా వస్తారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుంది. మహిళలంతా కూడా వన్ సైడ్గా ఉండి బీసీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా జగన్కు జైహో అనే విధంగా 175 స్థానాలకు 175 స్థానాలు ఖచ్చితంగా వచ్చే విధంగా మేమందరూ ప్రయత్నం చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే టీడీపీ వాళ్ళు ట్రోల్ కూడా చేస్తున్నారు సోషల్ మీడియాలో. గతంలో కత్తి సూచితో బ్లడ్ చూపించి సింపతి చూపించిన ప్రజల్లో ఇప్పుడేమో ఇలా చేసి ప్రజలకి చేద్దామని అంటున్నారు. అది సింపతి కాదండి. ఖచ్చితంగా వాళ్ళు కోడి కత్తి పెట్టి సీఎం గారిని ఆ రోజు దాడి చేయడం జరిగింది. అదే దాడి ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో మొన్న అన్నారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రావట్లేదు, సీఎం గారు కూర్చున్నారు. ఇవాళ సింహం వచ్చింది బయటికి. సింహం వస్తే చూడలేక గర్జిస్తున్నాడు అన్న. ప్రజలందరూ కూడా జగనన్న వెంటే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఓర్వలేని తనంతో ఈరోజు జగనన్ని బస్సు యాత్ర ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అన్న ఎంత రాయి దెబ్బ తగిలినా కానీ చిరునవ్వుతో జనాన్ని పలకరించుకుంటూ వాళ్ళకి నేను ధైర్యంగా నేను చెప్పాలి, నేను ధైర్యం వాళ్ళకని చెప్పి వాళ్ళు నవ్వుతూ అందరికీ కూడా పలకరించే విధంగా కూడా దెబ్బ తగిలినా కూడా ఆ ముఖం చిరునవ్వు అయితే తగ్గలేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు. బీసీ ఎస్టీ మైనార్టీలు మేమందరం కూడా అందరికి సపోర్ట్గా ఉండి మరి రాబోయే ఎలక్షన్లో 175 ఖచ్చితంగా మేము రీచ్ కాగలుగుతామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం.